అందరికీ హాయ్! వెల్కమ్ టు ప్రాకృతిక్ కిచెన్. ఈరోజు వీడియోలో 12 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో కారప్పొడి చేస్తున్నాను. సన్‌ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, శనగపప్పు, ధనియాలు, పంకిన్ సీడ్స్, అవిసె గింజలు, వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు, ములగాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు. వీటన్నిటితో ఇప్పుడు ములగాకు కారప్పొడి చేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, డైజెషన్ బాగుంటుంది, హార్ట్కి కూడా మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఐరన్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. లేడీస్కి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ న్యాచురల్ మెడిసిన్ లాంటిది. బ్యాక్టీరియా, వైరస్లను తగ్గిస్తుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గట్ హెల్త్కి చాలా మంచిది. ములగాకు సూపర్ ఫుడ్. విటమిన్, ప్రోటీన్, ఫైబర్తో నిండి ఉంటుంది. విటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు వెయిట్ తగ్గడంలో కూడా సహాయపడుతుంది. కరివేపాకులో విటమిన్ ఏ ఉండటం వల్ల కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ధనియాలు అజీర్ణం, గ్యాస్, బ్లోటింగ్ తగ్గిస్తుంది. శనగపప్పు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ని పోషక విలువలున్న ఈ కారప్పొడిని రెగ్యులర్గా టిఫిన్స్లో, రైస్లో ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తినొచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.